హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి దోశలోకి చేసుకునే పల్లీ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పల్లీ చట్నీని దోశలోకే కాదండి, ఇడ్లీ వడలకు కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మటుకు సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పల్లీ చట్నీ చేయడం కోసం ముందుగా ఉల్లిపాయలు టమాటీలు ఈ విధంగా కోసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చిని అయితే పైన తొడాలు తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ చేసుకునే పెనం అయితే పెట్టుకోవాలి. అది కొంచెం వేడెక్కినాక ఒక 2 కప్పుల దాకా పల్లీలు అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. మనం అలా వదిలేసాము అంటే మటుకు పల్లీలు అనేవి మాడిపోతాయి. సో కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా పల్లీలను వేయించి తీసుకోవడం వల్ల చట్నీకి మరికొంచెం టేస్ట్ అనేది వస్తుంది. సో పచ్చివాసన అనేది రాకుండా ఉండడానికి ఈ విధంగా పల్లీలను వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం పల్లీలన్నీ వేయిపోయాయి కదండి, వీటిని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసి ఈ విధంగా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే పెనం మీదే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటీ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అందులో ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలండి, ఎందుకంటే అది తుల్లుతుంది. సో జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. మనం కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక 15 పచ్చిమిర్చి దాకా అయితే తీసుకున్నాను. మీకు స్పైసీనెస్ బట్టి తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే వేసుకోవాలండి కట్ చేసి. ఇందులోనే ఒక 3-4 టమాటీలు అయితే ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలండి. దీని మీద ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టమాటీలు అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయండి. దీనివల్ల చట్నీకి టేస్ట్ అనేది మరికొంచెం వస్తుంది. మొత్తం ఫ్రై అయినాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఈ చట్నీ చేసేటప్పుడు ఇందులోకి కారం అనేది ఏమి వాడమండి, ఓన్లీ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. సో మీరైతే పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోండి. ఇక్కడ మొత్తం అన్నీ ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు ఉంచాలండి. ఈ ఉల్లిపాయ టమాటీ చల్లగా అయ్యేలోపు మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని పైనుండే పొట్టు అయితే తీయాలండి. మొత్తం పల్లీలకుండే పొట్టంతా తీయనవసరం లేదండి, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పల్లీలు మొత్తం వేసి గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటీలు అది కూడా మొత్తం వేసుకోవాలి. ఇది కూడా మొత్తం వేసుకున్నాక రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి. ఉప్పు అనేది మాత్రం గ్రైండ్ చేసేటప్పుడు ముందుగానే వేసుకోవాలండి. చట్నీ అయిన తర్వాత వేసుకుంటే చేదు అనేది వస్తుంది. సో ముందుగానే ఉప్పు కొంచెం ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం గ్రైండ్ అయితే ఈ విధంగా చట్నీని పేస్ట్ లాగా మొత్తం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు అనేది వేసుకుంటే మరి కొంచెం టేస్ట్ వస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి అయితే పెట్టుకోవాలి. దీనిలో ఆవాలు, పోపులు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వాలి. ఇందులోనే 3 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని కొంచెం కలర్ అనేది మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తాలింపు అనేది కొంచెం మాడితేనే చట్నీకి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా పోపు అనేది కొంచెం ఫ్రై అయినాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా, మొత్తాన్ని వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయాలండి. మీరు చట్నీ కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఇంకా నీళ్ళేమీ యాడ్ చేయొద్దు. మీరు చట్నీ కొంచెం పల్చగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం మీకు సరిపడినన్ని నీళ్ళు అనేది వేసుకోండి. దీనిలో ఇప్పుడు సాల్ట్ అనేది తక్కువై ఉంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు.
అంతేనండి, ఎంతో ఈజీ అయిన దోశలోకి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే, వీడియో లైక్ చేయండి.